కాకినాడ జిల్లాలో పిఠాపురం పట్టణంలో చేసినటువంటి రాజరాజేశ్వరి సమేత ఉమారామలింగేశ్వరి స్వామి గారి ఉమా కృష్ణేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు అష్టాదశ పీఠాల్లో శక్తివంతమైన పీఠంగా వర్తిల్లుతున్నటువంటి ఈ పీఠికాపురంలో పురోహిత అమ్మవారు దత్తక్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంలో డిప్యూటీ సీఎంగా పిఠాపురం స్థానిక శాసనసభ్యులుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈరోజు అమ్మవారికి అయ్యవారికి కూడా ఈరోజు పట్టు వస్త్రాలు పువ్వులు పండ్లు పవన్ కళ్యాణ్ గారి తరఫున మరి 5 మెన్ కమిటీ ఉన్నటువంటి మేము కానీ మరి ఈరోజు ఉత్సవ కమిటీ కూడా వేసుకోవడం జరిగింది. ఆ ఉత్సవ కమిటీ సభ్యులు కూటమి నాయకులు అందరూ కలుపుకొని ఈరోజు ఈ శివరాత్రి వేడుకల సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఈరోజే అంకురార్పణ కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది. ఇది ఈ రోజు నుండి కూడా ఈ శివరాత్రి ఉత్సవ వేడుకలు ఘనంగా ఈ యొక్క క్షేత్రంలో జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఆ ఏర్పాట్లలో ముఖ్యంగా సామాన్య భక్తులకి మరి ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచనల మేరకు వారి యొక్క ఆదేశాల మేరకు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే జిల్లా కలెక్టర్ షణ్మోహన్ గారు కానీ ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారి యొక్క సూచనలతో సలహాలతో వారి యొక్క నేతృత్వంలో మరి కూటమి పార్టీ నాయకులు మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా ఒక సమిష్టి కృషితో ఏ ఒక్క భక్తుడికి ఇబ్బంది కలగకూడదనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ ఏర్పాట్లో ముఖ్యమైనటువంటి ఏదైతే పార్కింగ్ ఉందో పార్కింగ్ సుమారుగా 10-12 ప్రదేశాలు ఎంపిక చేసి ఎక్కడ వచ్చేటువంటి వాహనాలకి ఇబ్బంది లేకుండా పార్కింగ్ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది 4 వైపులా కూడా. అలాగే ముఖ్యమైనటువంటి శానిటైజేషన్ ఏదైతే ఉందో పురపాలక సంఘం యొక్క ఆధ్వర్యంలో మొత్తం శానిటైజేషన్ కార్యక్రమం కూడా మరి చాలా ప్రెస్టీజియస్గా చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే అనేక లక్షల మంది భక్తులు వచ్చి స్నానం ఆచరించి ఆ భగవంతుడిని ప్రార్థన చేసుకుంటారో ఆ భక్తుల యొక్క సౌకర్యార్థం కోనేటిలో మంచినీరు ఉండేలాగా చూడటం జరిగింది. అలాగే అవుట్లో కూడా ఎప్పటికప్పుడు పరిశుభ్రమైనటువంటి నీరు కోనేరులో ఉండేలాగా ఏదైతే అపరిశుభ్రంగా ఉన్నటువంటి నీరు బయటికి వెళ్ళేలాగా కూడా అవుట్ఫ్లోలో కూడా శ్రద్ధ తీసుకున్నటువంటి ఇరిగేషన్ అధికారులు కూడా ఇక్కడ అభినందనలు తెలియజేయాలి. అలాగే అగ్నిమాపక శాఖ కానీ విద్యుత్ శాఖ కానీ మరి మండల అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ పొల్యూషన్ అధికారులు కానీ ఫైర్ డిపార్ట్మెంట్ అన్ని శాఖల వారు కూడా ఇక్కడ అందుబాటులో ఉండి ఏ శాఖలకు ఏ పనులు అప్పగించారో అవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అలాగే ఈ రోజున మరొక్కసారి చెప్తా ఉన్నాం, మా అందరం కూడా ఏదైతే ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసుకున్నామో 19 నుండి 20 మంది సభ్యులు ఉత్సవ కమిటీ, దాంట్లో జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఉత్సవ కమిటీలో చోటు కల్పించి ఎవరైతే భక్తుల పట్ల మరి జాగ్రత్తగా ఉండి అలాగే భగవంతుని పట్ల మరి భక్తుల వారికి ఉత్సవ కమిటీలో చోటు కల్పించడమే కాకుండా మరి 24/7 ఈ గుడిలో అందుబాటులో ఉండే వారికి ఈ ఉత్సవ కమిటీలో చోటు కల్పించడం జరిగింది. అలాగే ఏదైతే కూటమిలో సీనియర్ నాయకులు ఉన్నారో వారి యొక్క పర్యవేక్షణ ఉండేలాగా వారికి కూడా కొంతమందిని ఎంపిక చేసి మరి ఐడెంటిటీ కార్డు ఇచ్చి భక్తులకు సహాయార్థం అధికారులకి సహాయంగా ఉండడం కోసం కూటమి నాయకులు కొంతమంది సహకరించడానికి కూడా సిద్ధమైంది. వారికి కూడా ఐడెంటిటీ కార్డు ఇచ్చి ఎక్కడ భక్తులకు అసౌకర్యం కలగకుండా మరి ఎవరైతే ఉత్సవ కమిటీ కానీ మా కూటమి నాయకులు ఉన్నారు కానీ వారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎక్కడ మన బంధువులకి బంధుమిత్రులకి పెద్దపీట వేయకుండా సామాన్య భక్తుల్ని మరి ఎక్కడ ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటిది ఇప్పటికే మరి పవన్ కళ్యాణ్ గారు కానీ మరి పెద్దలు కానీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ సామాన్య భక్తులకి ఇబ్బంది అనేటువంటిది లేదనేటువంటిది చెప్పడం మరొకసారి చెప్తూ
అలాగే బ్రహ్మాండమైనటువంటి విద్యుత్ అలంకరణ కూడా చేయటం జరిగింది. ఈ 4 రోజుల పాటు మరి ఈ రోజు సాయంకాలం 8:30కి కూడా కళ్యాణం మొదలవుతుంది. దానికి పిఠాపురమే కాకుండా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చే స్వామి అమ్మవారి యొక్క కళ్యాణాన్ని వీక్షించాలని, అలాగే రేపు 15వ తేదీ నాడు జరగబోయేటటువంటి శివరాత్రికి మరి భక్తులని ఉద్దేశంలో పెట్టుకుని పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ వచ్చి ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలని, అలాగే 16వ తారీఖు నాడు జరగబోయేటటువంటి రథోత్సవంలో కూడా కూటమి నాయకులు భక్తులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొవాలని, ఆ రోజు మన పార్లమెంట్ సభ్యులు పెంగళ ఉదయ శ్రీనివాస్ గారు కూటమి నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరుగుతుందని, అలాగే 17వ తారీఖు నాడు జరిగేటువంటి ఏదైతే త్రిశూల్ కార్యక్రమం ఉందో త్రిశూల్ కార్యక్రమంలో కూడా భక్తులు పాల్గొవాలని, 18వ తారీఖు నాడు జరిగేటువంటి మరి ఏదైతే తెప్పోత్సవానికి తదనంతరం మరి ఎవరైతే దంపతులు ఉన్నారో వారికి ఆశీర్వాదాలు అందించి తాంబూలాలు అందించేటువంటి కార్యక్రమంలో ఆ తాంబూలాలు తీసుకోవడానికి కూడా మరి భక్తులందరూ తరలి రావాలని పవన్ కళ్యాణ్ గారి తరఫున మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఏ ఒక్క భక్తుడికి అసౌకర్యం కలగకూడదనే పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు అనేటువంటిది మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం భక్తులు మరి ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నటువంటి కారణంలో విఐపి పాసులు కూడా రద్దు చేయడం జరిగింది. ప్రోటోకాల్ దర్శనాలు ఏదైతే ఉన్నాయో అది మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల మధ్యలో కొంత మేరకు జరగటం, ఎక్కువ మరి సామాన్య భక్తులకే దర్శనాలు కల్పించేలాగా ఆ దర్శనం సమయంలో కూడా మరి అంతరాయ దర్శనాన్ని మరి అందరికీ కూడా రద్దు చేయటం, మరి శటకోపం పెట్టేటువంటి సమయంలో కూడా లేట్ అవుతున్నటువంటి సందర్భంలో శటకోపం కూడా మరి బయట ఖాళీ ప్రదేశంలో ఇవ్వడానికి అన్ని సౌకర్యాలు కూడా సామాన్య భక్తులకి కల్పించాలని అయితే పవన్ కళ్యాణ్ గారు సూచించారో వారి యొక్క సూచనల మేరకు ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఉచిత ప్రసాదాలు కానీ మరి చిన్నపిల్లలకి పాలు మజ్జిగ ప్యాకెట్లు అందించడం కానీ, అలాగే 5 లక్షల పైచీలకు మరి వాటర్ ప్యాకెట్లు భక్తులకి అందుబాటులో ఉంచడం కానీ, ఆహార పదార్థాలు అన్నీ కూడా భక్తులకి అందుబాటులో ఉన్నాయనేటువంటిది తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం.